అణ్వాయుధాల పరీక్షలు చైనా, రష్యా కూడా చేస్తున్నాయి. అయితే అవి వాళ్ళు చెప్పరు. రష్యా, చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలు చేస్తుంది. మేము నిర్భయంగా చెప్పగలుగుతాం, మేమేం చేసినా నిర్భయంగా చెప్తాం. కానీ వారు అలా చెప్పరు. అయితే పాకిస్తాన్ పక్కన పెడితే రష్యా, చైనా మాత్రం మరో 5 ఏళ్లలోపే అమెరికాతో సమానంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం అయితే ఉంది. అందుకే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశాను. మనము కూడా వెంటనే పరీక్షలు ప్రారంభించాలి. ఇప్పుడైతే అమెరికా దగ్గర అందరికంటే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయి. మా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటే ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయొచ్చు. అంత ఎక్కువ అణ్వాయుధాలు అయితే మా దగ్గర ఉన్నాయి. అయితే ఈ అణ్వాయుధాల సంఖ్యకి రష్యా, చైనా త్వరలోనే చేరుకోబోతున్నాయి. అందుకే మేము కూడా ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలు అయితే చేస్తాం అని ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే మధ్యలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా తీసుకొచ్చాడు. అంటే పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు చేస్తోంది అని చెప్తున్నాడు. వాస్తవానికి పాకిస్తాన్ ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలు అక్కడ చేయడం లేదు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ ఎందుకు చేర్చాడు అంటే చైనా, రష్యా లాగే పాకిస్తాన్ కూడా గొప్ప శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగబోతుంది అని ఒక హింట్ ఇచ్చాడు. ఎదగబోతుందంటే భారతదేశానికి లేదా ఇతర దేశాలకి పాకిస్తాన్ యొక్క పవర్ భారతదేశం కంటే ఎక్కువ ఉంది అంటే అణ్వాయుధాల విషయంలో. కాబట్టి దాని జోలికి వెళ్ళకండి అన్న విధంగా జస్ట్ ఉటంకించాడు పాకిస్తాన్ అని, అంతే. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రష్యా, చైనాతో పాటు పాకిస్తాన్ కూడా కలిపేశాడు ట్రంప్. అంటే ప్రతి దానికి కూడా ఎక్కడో ఒక్కడ ఏదో ఒకటి ముడిపెట్టి దాన్ని వివాదం చేయాలని కోరుకుంటాడు ట్రంప్. అంటే ఇతనికి నచ్చనటువంటి దేశం ఏదైనా ఉంటే, ఆ నచ్చని దేశానికి ఏదైనా శత్రు దేశం ఉంటే ఆ దేశాన్ని పొగిడితే ఈ దేశం ఏదైతే ఉందో నచ్చని దేశం అది ఉడుక్కుంటుంది అనే ఉద్దేశంతో. అంటే పాకిస్తాన్ పొగిడిన ప్రతిసారి భారత్ ఏదో అయిపోతుందని ట్రంప్ ఉద్దేశం. కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిజాలన్నీ మనకు తెలుసు కాబట్టి మనం కనీసం ఇప్పుడు ట్రంప్ని దేకనైనా దేకట్లేదు. అదే ఇప్పుడు ట్రంప్ యొక్క బాధ.